వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబాలకు దిక్కు లేకుండా పోయింది. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాల వ్యధ అంతా ఇంత కాదు. కాలం చేస్తే దశకర్మలంటూ చేస్తాం. కానీ ఏ జన్మల పాపం చేసుకున్నారో వాళ్ళ రాతను రాసిన ఆ దేవుడు ఎట్లా రాశాడో ఆ బ్రహ్మకే ఎరుక. కానీ జీవి విడిచి నెల రోజులు దాటినా కనీసం చివరి చూపు చూద్దామన్నా కానరాని పరిస్థితి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆ కార్మికులు తెలంగాణలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఉపాధి కోసం వచ్చిన పాపానికి కడచూపుకు కూడా నోచుకోకుండా కాలం చేశారు. వారి కుటుంబాల ఆర్ధనాదాలను చూసే నాథుడే కరువయ్యాడు. నాగర్ కర్నూల్ జిల్లాలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయి నెల గడిచింది. గత ఫిబ్రవరి నెల 22న జరిగిన ప్రమాదం 8 మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. 500 మంది కార్మికులకు పైగా టన్నెల్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కృంగుబాటుకు గురైంది. దీంతో అప్రమత్తమైన కార్మికులు అందరూ బయటకొచ్చారు. చివరికి 8 మంది కార్మికులు టన్నెల్లో ఇరుక్కుపోయి మృతి చెందారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెస్క్యూ బృందాలు కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. నిర్విరామంగా సహాయక చర్యలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక చర్యల్లో తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్నాయి. అడుగడుగున నీరు ఉబికి వస్తుండడం రెస్క్యూ టీమ్స్ కి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. అయినా షిఫ్టుల వారీగా కార్మికుల జాడ కోసం గాలిస్తుండగా 8 మందిలో సరిగ్గా 16 రోజుల తరువాత ఒక కార్మికుడి మృతదేహం బయటపడింది. గురుప్రీత్ సింగ్ గా అధికారులు గుర్తించారు. పంజాబ్లోని తార్న్ తరక్కు ఆయన మృతదేహాన్ని తరలించారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ప్రకటించింది. సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు విడిచిన 8 మందిలో ఒకరి మృతదేహం 16 రోజులకి దొరక్క ఈ నెల 25న మరొకరి మృతదేహం దొరికింది. యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు. డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. తన ఫ్యామిలీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో నెల రోజులకు 2 మృతదేహాలు మాత్రమే బయటపడ్డాయి. ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు సైతం పరిశీలించారు. నిన్నటి వరకు కార్మికుల జాడ దొరక్కపోవడంతో సహాయక చర్యలు నిలిపివేస్తామని ఆలోచనలకు వచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి అందరి మృతదేహాలు దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పడంతో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మిగిలిన 6 జాడ ఎప్పుడు దొరుకుతుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఒక్కసారి ఆలోచించండి. మన ఇళ్లల్లో ఎవరైనా కాలం చేస్తే బంధువులందరికీ కడచూపు వరకు ఉంచి మరుసటి రోజు దహన సంస్కారాలు చేస్తారు. దశకర్మను నిర్వహించుకుంటాం. కానీ ఇక్కడ సొరంగం కాలువ పనులకు వచ్చిన ఈ కార్మికులు చనిపోయిన నెలలు గడుస్తున్నా కనీసం కుటుంబానికి కడచూపు చూసుకునేటట్టుగా కూడా లేని పరిస్థితి. మిగిలిన వారి మృతదేహాలు ఎప్పుడు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన ఒకవైపు వెంటాడుతూనే ఉంది. ప్రత్యేకంగా కార్మికుల కోసం జాగిలాలను తీసుకువచ్చి రెస్క్యూ చేస్తున్నారు. మృతదేహాలను గుర్తించే రోబోలను కూడా తీసుకువచ్చినప్పటికీ అవి వినియోగించలేదని సమాచారం. దేశంలోని 25 ప్రఖ్యాతిగాంచిన ఏజెన్సీలు 700 మందికి పైగా సిబ్బంది నిరంతరం ఈ రెస్క్యూలో పాల్గొంటున్నాయి. సహాయక చర్యలను కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరి ఆచూకీ దొరుకుతుందో తెలియదు. ఏ శిథిలాల కింద ఎవరి మృతదేహం ఉందో తెలియదు. అసలు ఆ మృతదేహాల పరిస్థితి ఎలా ఉందో కూడా ఊహించడానికి వీలు లేని పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎవరికీ రాకూడదనే కోరుకోవాలి. అతి త్వరలోనే మిగిలిన వారి మృతదేహాలు దొరకాలని ఆశిద్దాం. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరుకుందాం.